ఎవరైనా సరే, ఏ వృత్తిలో ఉన్నా సరే, ఏ పని చేస్తున్నా సరే, ఆ పనిని మనస్ఫూర్తిగా కృత నిశ్చయంతో దాన్ని సంపూర్తిగా ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా నువ్వు చెయ్యి, ప్రతిఫలం అదే వస్తుంది. బంతిని విసిరితే బంతి మన దగ్గరికే వస్తుంది, పండు విసిరితే పండు మన దగ్గరికే వస్తుంది. జీవితం కూడా అంతే. కాబట్టి ఇంకొక విషయం, ఎవరు ఏ పనిలో ఉన్నా కూడా దాంట్లో నైపుణ్యం సంపాదించాలి. నైపుణ్యం అంటే స్కిల్నెస్. అప్పుడు నీకు సమాజంలో గౌరవం వస్తుంది, సమాజం నిన్ను గుర్తిస్తుంది. సమాజం యొక్క గుర్తింపు వల్ల మీ పిల్లలు వృద్ధిలో చూస్తారు. కాబట్టి డూ యువర్ డ్యూటీ, డ్యూటీ ఈజ్ ఆల్సో గాడ్ అనే నమ్మేటటువంటి వ్యక్తులం. మీరు కూడా అదే పాటిస్తే మీరు ఏం చేస్తున్నా మీ పిల్లల కోసమే చేస్తుంటారు. మీ పిల్లలు మంచి వృద్ధిలోకి రావాలి, మంచి నడవడి కలిగి ఉండాలి, మంచి అభివృద్ధి చెందాలి అని చెప్పి అనుకుంటే మీలో మంచి ఆశయాలు ఉండాలి. మారల్స్, ఎథిక్స్, వాల్యూస్ వెళ్ళి ఉండాలి. అవి ఉండి పాటించినప్పుడే మన పిల్లలు బాగా వృద్ధి చెందుతారు. మనం ఎవరి కోసం చేస్తున్నామో వాళ్ళు పైకి వస్తారు. ఇవి లేనప్పుడు నేను చెప్పాల్సిన